హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి చెఫ్. ఈరోజు ఫ్రెండ్స్ నేనైతే సొరకాయ పచ్చడి చేయబోతున్నాను. తయారు చేసే విధానం తెలుసుకున్నాము. ఒక చిన్న సైజు సొరకాయని తీసుకున్నాను. దీనిలోకి సరిపడా 3 టమాటాలు, సరిపడా పచ్చిమిర్చి కొన్ని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న తర్వాత సొరకాయ అనేది సన్నగా కట్ చేసుకోవాలి. సొరకాయ అనేది ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇట్లా స్లైడ్స్ లాగా కట్ చేసుకొని ఒక స్లైడ్లో ఇట్లా 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా ముక్కగానే కట్ చేసుకున్నట్లయితే కానీ త్వరగానే మగ్గుతాయి ఆయిల్లో. సొరకాయ మొత్తాన్ని ఇలానే హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా శుభ్రంగా, పచ్చిమిర్చి టమాటాని ఒక ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకున్నాను. వీటిని ఆయిల్లో వేపుకోవాలి. కొద్దిగా ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాను. ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు మనం ముందుగానే శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. తర్వాత ఈ సొరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, కొద్దిగా చింతపండు ముక్కలు అనేది యాడ్ చేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అనేది ఆయిల్లో ఈ ముక్కలు అనేది బాగా మగ్గే విధంగా కలుపుకొని కొద్దిసేపు మూత అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు మినిట్స్ తర్వాత మూత తెచ్చినట్లయితే సొరకాయ అనేది బాగా మగ్గిపోయింది. టమాటా అనేది లాస్ట్ 1 మినిట్ ముందు ఇలా కొత్తిమీర అనేది వేసి మగ్గనిచ్చుకోవాలి. 1 మినిట్ ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మగ్గుతుంది. మినిట్ తర్వాత ఇలా మూత తీసి చూసుకున్నట్లయితే కన్నా బాగా మగ్గిపోయాయన్నీ. సొరకాయ, కరివేపాకు, కొత్తిమీర, టమాటా అన్నీ కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాం. వీటిని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఇవన్నీ కొద్దిగా చల్లబడిన తర్వాత మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇందులోనే నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పల్లీలోనే వెల్లిపాయ అనేది 2 కాంబినేషన్గా మిక్సీ అనేది పెట్టుకున్నాను, గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్సీ పచ్చడి అనేది గ్రైండ్ చేసుకోవాలి. పొడి అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక 4 వెల్లుల్లి అనేది వేసుకొని ఇప్పుడు మిక్సీ అనేది పట్టేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాను పచ్చడి. ఇప్పుడు దీనికైతే పోపు పెట్టేసుకున్నాము. అందులో ఆయిల్ అనేది హీట్ అవుతుంది. కొన్ని ఒక 2-3 వెల్లుల్లి, తాలింపు గింజలను యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. తాలింపు అనేది కాగిపోయిన తర్వాత ఇలా మనం నూనె ప్రిపేర్ చేసి పెట్టుకునే పచ్చళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను సొరకాయ పచ్చడి అనేది రెడీ చేశాను. చాలా అంటే టేస్టీగా ఉంటుంది. రైస్లోకి వేడి అన్నంలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.